డోర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. నిన్న ప్రాజెక్ట్ టైమ్ లైనింగ్ రఫ్గా చూపించడం జరిగింది. అదేమి ఫిక్స్డ్ ఫ్రేమ్ వర్క్ ఏం కాదు. మీ యొక్క గుణగణాలు బట్టి, మీ యొక్క వాసనాస్ బట్టి, మీ యొక్క స్వరూప స్వభావాలు బట్టి ఫ్లెక్సిబుల్ గా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఓవరాల్ మటుకు ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ముందు ప్రైమరీ ఎక్సర్సైజెస్, ప్రైమరీ రిఫైన్డ్ ఎక్సర్సైజెస్, సెన్సిటివిటీ పెంచుకునే ఎక్సర్సైజెస్, దట్ ఫాలోడ్ బై భక్తి యోగా as well as awareness practices is followed by karma yoga and that is followed by hatha yoga. వీటన్నిటికంటే ప్రామినెంట్ ఇంపార్టెంట్ జ్ఞాన యోగ. ఈ జ్ఞాన యోగలోనే తొందరపాటు వద్దు అనే విషయం తెలుసుకున్నాం. ఎందుకని? జ్ఞాన యోగ దగ్గర చిన్న ఒక ఇగ్నోరెన్స్ పాయింట్ ఉంది. మనం తెలుసుకోగానే అనుకుంటాం అర్థమైపోయింది అనుకుంటాం. ఎన్నిసార్లు ఈ మాట ఎందుకు చెప్తున్నాం అంటే ఇది చాలా ప్రామినెంట్. చాలా విషయాలు అర్థమైపోయాయి అనుకుంటాం, కానీ మనకు తెలుసు మాత్రమే. ఇంకా చెప్పాలంటే స్పష్టంగా తెలియదు, ఏదో కొంత భాగమే తెలుసు. ఎందుకంటే డౌట్ అరైజ్ అవుతుందంటే క్లారిటీ లేదని అర్థం, అంటే కొంత భాగమే తెలుసు అని అర్థం. ఇది లోపం కాదు. కారణం ఏంటంటే నువ్వు డీటెయిల్ గా తెలుసుకోవాలంటే క్లోజ్ గా ఎగ్జామిన్ చేయాలి. ఇప్పుడు మొత్తం కనబడదు. నువ్వు మొత్తాన్ని తెలుసుకోవడం ప్రయత్నం చేస్తున్నప్పుడు డీటెయిల్స్ మిస్ అవుతుంది. కొండని దూరంగా చూస్తున్నావు అనుకో, మొత్తం కొండంతా కనబడుతుంది. కొండ దగ్గరికి వచ్చి చూస్తున్నావు అనుకో, నువ్వు ఏ పార్ట్ చూస్తున్నావు, అక్కడ ఉండే రాళ్ళు, అక్కడ ఉండే మొక్కలు, అక్కడ ఉండే గడ్డి, అక్కడ ఉండే మొక్కలు. సో అదనమాట. అనుకోని నువ్వు ఒక్కొక్క పాయింట్ ని కూలంకషంగా డెప్త్‌గా ఒక్కొక్క విషయాన్ని తెలుసుకోవటం. అదే మెడిటేషన్ అంటే. మెడిటేషన్ అంటే ఒక సబ్జెక్ట్ మీద ఉండి, ఆ సబ్జెక్ట్‌లో పూర్తి లోతుగా విజ్ఞానాన్ని సంపాదించుకోవటం. ఇలా సంపాదించుకున్నవన్నీ ఇంటిగ్రేట్ చేసుకుంటూ అర్థం చేసుకోవటం. యాస్ ఎ హోల్. ఇండివిడ్యువల్‌గా అర్థమవుతాయి. యాస్ ఎ హోల్‌గా అర్థం అవ్వటం కూడా ఇంపార్టెంట్. యాస్ ఎ హోల్‌గా అర్థం చేసుకున్న తర్వాత ఫోర్స్‌ఫుల్ అనేది లేకుండా ఎఫర్ట్‌లెస్‌గా నువ్వు ఒక సాధన చేస్తున్నప్పుడు నీ అవేర్‌నెస్ సఫిషియెంట్‌గా ఉంటే దానివల్ల ఫలితం నీకు అర్థమవుతుంది. అప్పుడు రియలైజ్ అవుతావు. రియలైజ్ అవుతావు. రియలైజ్ అయిన తర్వాత ఇక ఆ ప్రాక్టీస్ నువ్వు కావాలని చేయక్కర్లా. ఆటోమేటిక్‌గా నీ జీవన విధానంలో ఒక భాగం అయిపోతూ ఉంటుంది. చాలా అలా అయ్యుంటాయి కూడా మన జీవితంలో. అలా కానంత వరకు అది బలవంతంగా చేయాల్సొస్తూ ఉంటుంది. సో, అందుకని ఇక్కడ ఈ పాయింట్స్ అన్నీ మైండ్‌లో నోట్ చేసుకొనుండాలి. ఏకైక మార్గము లేదు. నువ్వు చేరేది అల్టిమేట్ ట్రూత్ అనేది కామన్ అయినప్పటికీ ఏకైక మార్గం లేదు. మార్గం అనేది అది అప్పటికప్పుడు డిస్కవరీ అవుతూ ఉంటుంది. కంటిన్యూగా నీ పర్సనాలిటీ మారుతూ ఉంటుంది. నువ్వు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నావో ఆ సిట్యుయేషన్‌లు మారుతూ ఉంటాయి. ఈ రెండిటి మధ్య కంటిన్యూగా డిస్కవరీ అవుతూ ఉంటుంది. నీ యొక్క ఆధ్యాత్మిక మార్గం అనేది. నీకు డిస్కవరీ అవుతుంటుంది. నీ డిస్కవరీ నీ పాత్. అందుకని ఈ స్పిరిచువల్ పాత్‌ని పాత్‌లెస్ పాత్ అనే పదం వాడుతుంటారు. ఈ స్పిరిచువల్ అవేకింగ్ జర్నీ ఉందే, ఈ స్పిరిచువల్ అవేకింగ్ జర్నీ అంటే సీసీఎస్ దాకా వచ్చేసే జర్నీని స్పిరిచువల్ అవేకింగ్ జర్నీ అని చెప్పొచ్చు. సీసీఎస్ అంటే క్రిటికల్ సర్టెన్ స్టేజ్. క్రిటికల్ సర్టెన్ స్టేజి దాకా ఏంటంటే నువ్వు చిత్తుతో వర్క్ చేస్తూ ఉంటావు. నీ మైండ్‌లో 4 సెక్షన్‌లుంటాయి. 7 సెంటర్‌లుంటాయి అని ఇంతకుముందు చాలా మొదట్లో వీడియోలో తెలుసుకున్నాం. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4 అని. సెక్షన్ 1లో ఐ సెంటర్ అని, ఈ సెంటర్ అని, ఎస్ సెంటర్ అని, ఎం సెంటర్ అని ఉంటాయి. ఐ సెంటర్ అంటే ఇంటిగ్రిటీ సెంటర్. ఒక రకంగా చెప్పాలంటే నాలెడ్జ్ సెంటర్ అని చెప్పొచ్చు దాన్ని. ఇంటలెక్ట్ సెంటర్ అది. ఈ సెంటర్ అంటే ఎమోటివిటీ సెంటర్. అంటే నీకు
ఎమోషన్ అనే ఫోర్స్‌ని దాన్ని యాడ్ చేసేదది. ఎస్ సెంటర్ అంటే సెన్సో వైటాలిటీ సెంటర్. ఇదో రకంగా చెప్పాలంటే జడత్వమైన సెంటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సెంటరు ఆ పని చెయ్యాల్సిందే అనే మోడ్‌లో ఉంటదనమాట. ఉన్న స్థితిని అలా కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తుంటది. దీనికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే సెక్చువల్ థాట్స్, సెక్చువల్ డిసీజెస్. సెన్సిటివ్ వైటాలిటీ సెంటర్‌ని సెక్స్ సెంటర్ అని కూడా చాలా పుస్తకాల్లో రాస్తూ ఉంటారు. అండ్ మొబైలిటీ సెంటర్ ఏమిటి అంటే ఇది మ్యాథమెటికల్ సెంటర్. ఈ ఐ సెంటరు, ఈ సెంటరు, ఎస్ సెంటరు ఏ అయితే ఇంటెన్సిటీస్‌గా 2 లెవెల్స్ ఉన్నాయో వాటిని మ్యాథమెటిక్స్ చేసి తను యాడ్ చేస్తుంది. సామాన్యంగా ఈ సెంటర్, ఎస్ సెంటర్ క్లోజ్ అప్రాక్సిమేట్ ఏరియా ఉంటాయి. సో, దేర్‌ఫోర్ అవి డామినేట్ చేస్తుంటాయి. అంటే వాటి రేషియోయే I:E:S:M 2:4:8:2 ఉంటుంది. ఇది కామన్ అందరికి. కానీ నీ యొక్క స్వరూప స్వభావం మటుకు ఇండివిడ్యువల్‌గా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే నీ వాసనాస్ వేరు, నీ యొక్క లైఫ్ సైకిల్స్ వేరు, ప్రెజెంట్ నువ్వున్న ఎన్విరాన్మెంట్ వేరు. ప్రెజెంట్ ఉన్న ప్రతీదీ నువ్వు అవగాహన చేసుకోవడానికి నువ్వు వాడే ఫ్రేమ్‌వర్క్ వేరు వేరు. సో, దేర్‌ఫోర్ నీ స్పిరిచ్యువల్ పాత్ కూడా వేరు వేరే ఉంటుంది. ఈ స్పిరిచ్యువల్ పాత్ స్ట్రెయిట్ పాత్ ఏం కాదు. అంటే ఇది చెయ్యి ఇది అయిపోతుంది. ఇది చెయ్యి ఇది అయిపోతుంది అని ఎవరైనా చెప్పారంటే కాదు. ఇట్స్ నాట్ ఎ స్ట్రెయిట్ పాత్. ఇట్స్ ఎ పాత్‌లెస్ పాత్. చిట్టి కృష్ణమూర్తి ఈ పదం ఎక్కువ వాడుతుంటాడు. స్పిరిచ్యువల్ పాత్ అనేది పాత్‌లెస్ పాత్. ఎందుకంటే అక్కడ పాత్ కనబడదు. కానీ డిస్కవరీ అవుతూ ఉంటుంది. ఆ డిస్కవరీ ఎక్కడ మిస్ అవుతుంటుంది? నీకు సెన్సిటివిటీ లేకపోయినా లేదా నీ అవేర్‌నెస్ లేకపోయినా. అవేర్‌నెస్ తక్కువ ఉంటే మిస్ అయిపోతుంది. అవేర్‌లో ఉన్నదే నీకు పర్సెప్షన్‌లోకెళ్తుంది. అవేర్‌నెస్‌లో లేనిది పర్సెప్షన్‌లోకెళ్ళదు. నువ్వు ఏం పర్సీవ్ చేసావో అదే నీకు తెలుసు. మిగతాదంతా ఏమిటి? నీ ఇమాజినేషన్. సో, దేర్‌ఫోర్ అవేర్‌నెస్ పెంచుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్ అన్నమాట. సెన్సిటివిటీని పెంచుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సెన్సిటివిటీని పెంచుకోవటం, రిఫైనింగ్ చేసుకోవటం బాడీని, ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవటం ఇవన్నీ దీంట్లోకొస్తాయి. ఎందుకంటే ఈ స్పిరిచ్యువల్ పాత్‌కి ప్రధాన అడ్డంకి ఏమిటయ్యా అంటే బాడీ డిజేబిలిటీ. సో, బాడీ డిజేబిలిటీ మెంటల్ ఇనర్షియా ఈ 2 చాలా ప్రామినెంట్. దేర్‌ఫోర్ వాటిని హ్యాండిల్ చేయాలంటే యూ హావ్ టు వర్క్ విత్ యువర్ బాడీ అండ్ మైండ్. అందుకని స్పిరిచ్యువల్ అవేకెనింగ్ జర్నీ అనేది రైట్ పాత్ కాదు. పాత్‌లెస్ పాత్. అలాంటి పాత్ లేదని కాదు. బట్ పాత్ విల్ బి డిస్కవర్డ్. ఈ సిట్యుయేషన్‌లో నేను అవేర్‌నెస్ ఎలా పెంచుకోగలను? ఈ సిట్యుయేషన్‌ని ఇంకా క్లియర్‌గా ఎలా నేను అనలైజ్ చేసి అర్థం చేసుకోగలను? అర్థమైపోయింది. తెలిసిందల్లా అర్థమైపోయింది అనిపిస్తుంటుంది. ఉదాహరణకి నేను ఈ వీడియో చేశాను. ఓహ్! నా ద్వారా ఈ వీడియో చేయబడింది. సో, అయితే మనీ స్పిరిచ్యువల్ ప్రోగ్రెషన్ ఎలా తెలుస్తుందండి? అనేది సాధారణ క్వెషన్. ఎందుకంటే ఇది కూడా ఎక్కడి నుండొస్తుంది అంటే నీ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ‌లోంచి వచ్చింది. వెంటనే ఫలితం కనబడాలి అనుకున్న దాంట్లోంచి. రఫ్‌గా స్పిరిచ్యువల్ గ్రోత్‌లో ఉండే స్టేజెస్ ఇంచుమించు కామన్‌గా ఈ పాత్‌లో జర్నీ చేస్తున్న వాళ్ళందరికి కామన్‌గా ఉంటాయి. ఆ స్టేజెస్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. సో దట్ ఏంటంటే ఇది కేవలం నీ యొక్క అవేర్‌నెస్‌లో అది వచ్చినప్పుడు గుర్తుపడటానికి. అంతేగాని ఆ స్టేజ్ రావాలని ఆ స్టేజ్ లక్షణాలు ఇప్పుడు చెప్తున్నాను కాబట్టి, ఆ స్టేజ్ రావాలని తాపత్రయపడటానికి కాదు, తొందరపడటానికి కాదు. ఏదో విత్తనం నాటిన తర్వాత మొక్కకి వేళ్ళొచ్చాయని అస్తమానం విత్తనం బయటికి తీసి చూసి మళ్ళా లోపల పెడుతున్నాం అనుకో, తొందరగా మొలకెత్తదది. సో, రైట్. సో, అలా వాడొద్దు. సో, రేపు ఆ డిస్టింగ్విషింగ్ స్టేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఇవాళ మటుకు ఓన్లీ ఆ స్టేజెస్ ఏమిటో చూద్దాం. సో, వీటిని మార్కర్స్ ఆఫ్ ప్రోగ్రెస్ అని చెప్పొచ్చు. సామాన్యంగా అందరికి ఇలాగే ఉంటుంది. స్టార్టింగ్ ఏమిటి అంటే అవేకెనింగ్. నీకు లోపలే అనిపిస్తుందనమాట. ఆ!
సో, పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? ఫుల్‌ఫిల్‌మెంట్ సంపూర్ణత సాధించడం ఎలాగా అని. సో, ద డార్క్ నైట్ ఆఫ్ ద స్టోరీ. ఇది సామాన్యంగా చాలా మంది ఇక్కడ డ్రాప్ అయిపోతుంటారు. దీని గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. తర్వాత ఎక్స్‌ప్లోరేషన్ ఆఫ్ లైఫ్. లైఫ్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తావు ఇన్ ఆల్ టికెట్స్. తర్వాత ఇంటిగ్రేట్ చేస్తావు మొత్తం అంతా నీకున్న నాలెడ్జ్‌ని, నీకు ఏదైతే పర్సీవ్ అయ్యావో వాటన్నిటిని. చివరికి ఎంబౌండ్‌మెంట్. సో, దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టేజెస్. ఈ స్టేజెస్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.